దొడ్డు బియ్యం ఇగో ఉరుగులు అమ్మా. దొడ్డు బియ్యం ఇగో ఉరుగులు అమ్మా. అయినా అవి తింటున్నాం. తిన్నప్పుడు ఉరికొస్తారు, ఉట్టప్పుడు రారు. ఎవరా రామన్ ముంగట్కి కరెంట్ వాటి గురించి మరి తగ్గిస్తాను కదా, తగ్గిస్తుందా? కరెంట్ అయితే తగ్గించిండు. కరెంట్ నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు. వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిండు? ఇల్లు ఇస్తామన్నారు, ఏది లేదు. గవర్నమెంట్ నుంచి కొన్ని పైసలు పంపుతామన్నా, అవి లేవు ఇవి లేవు. 60 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉన్నా అదే కష్టం. ఎలాగుంది నీళ్లు కష్టం, పింఛన్లు రాళ్ళకు పింఛన్లు రావు. మరి ఇక్కడ డ్రైనేజ్ లో వర్షాలు పడినప్పుడు ఎట్లుంటున్నాయి ఇక్కడ బస్సులో? చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వానగలవే కదా, ఇంట్లో పోయి లైన్లో బోర్లు కూడా లేవు. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళి అక్కడ కార్పొరేట్ పరిస్థితి ఎలా ఉంది, మున్సిపాలిటీ ఎలా ఉంది, అక్కడ స్థానిక ప్రజల పరిస్థితి ఎలా ఉన్నాయి చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు వచ్చేసి మనము మోతీనగర్ డివిజన్కి వచ్చాం. సో మోతీనగర్కి మోస్ట్లీ ఇదంతా మూసాపేట్ కిందకి వస్తుందని ప్రచారం ఉంది. సో మూసాపేట్ కిందకి రావడం వల్ల ఇక్కడ స్థానిక కార్పొరేట్ అయితే మహేందర్ గారు, ఇంకా అట్లనే ఇటు సైడ్కి వచ్చేసి కూడా మరి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారే వస్తారు. మరి ఇక్కడ అసలు జనాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారి బస్తీలో కానీ ఒక పక్కన అపార్ట్మెంట్స్, మెయిన్ రోడ్స్, వీటన్నిటిని కూడా అసలు జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళు రోజువారీగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, చుట్టుపక్కల ఇబ్బందులు కానీ రోడ్స్, వీటి గురించి డ్రైనేజ్లు, ఇవన్నీ ఇంకా వర్షాకాలం ఒకటి ముఖ్యంగా ఉంది కాబట్టి ఇలాంటి సమయాల్లో వాళ్ళకి ఎలా ఉన్నాయి, వ్యాపారాలు ఎలా ఉన్నాయి, మరి ప్రజల కోసం అధికారుల పక్షాల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయి, వాళ్ళకి ఉన్న సమస్యను ఎలా తీర్చాలి, వీటన్నింటి గురించి కూడా అక్కడ ప్రజలకి వెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంటాం. కోపం వస్తుంది నాకు. మనుషులు వేస్తాను ఒక పద్ధతి. ముండ కొడుకులు తిన్నప్పుడు ఉరికొస్తారు, ఉట్టప్పుడు రారు. ఎవరా రామన్ ముంగట్కి ఇప్పుడు పాసం ఉన్నదని చూస్తుండా? అమ్మా ఏదో ఇంత ఇస్తాం చేస్తాం అన్నారు, ఓట్లు వేయించుకుని అవతల పడ్డారు. ఎవడొచ్చిండు? మరి నీళ్లు అవి ఎట్లునే, మళ్ళీ నీళ్లు రావడము, కరెంట్ అవన్నీ అన్ని ఉన్నాయమ్మా. కరెంట్ ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం లేదు. ఇగో ఉన్నది చెప్పాలమ్మా, లేదు అని చెప్పొద్దు. కరెంట్ ఉంది, ఉచితం కరెంట్ ఇచ్చింది. మా సొంత దొడ్డు బియ్యం ఇగో రేషన్ కార్డుకి ఇప్పుడు చేసిన ఏవి ఉన్నాయి, మనం చేస్తే ఇట్లా వచ్చినాయి. మనం చల్లడి పట్టుకొని చేస్తేనే ఇట్లా వచ్చినాయి ఉరుగులు అమ్మా. అయినా అవి తింటున్నాం. నేను తింటా అమ్మా, ఎవరు తినకపోయినా నేనైతే తింటా దొడ్డు ఈ బియ్యం. ఎవరితో నాకు లెక్క లేదు. మరి ఫ్రీగా ఇస్తున్నా రూపాయి బియ్యం అని అంటున్నాడు కదా రేషన్ లా. ఫ్రీ ఇప్పుడు మధ్యలో చెప్పడం వేస్ట్. ఎన్టీఆర్ చేసిన బియ్యమే వాళ్ళు ఇస్తున్నారు. అవునా? ఎన్టీఆర్ 2 రూపాయల 100 రూపాయక చేసిన బియ్యం, ఆయన ఇచ్చిన బియ్యమే వీళ్ళు ఇచ్చినాయి. ఆయన చేసిన బియ్యం వీళ్ళు ఇచ్చినాయి. 1 రూపాయి తగ్గియచ్చు అటు ఇటు, అంతగాని వీళ్ళు ఏమి ఇవ్వలే కదమ్మా. క్వాలిటీ అది ఎట్లుంది? క్వాలిటీ మస్తునే ఉంది. క్వాలిటీ తింటున్నాము, అవే ఉంటున్నాం. కారం ఎందుకు కాదు వేసుకుంటున్నాము, అవే తింటున్నాం. మా కొడుకులకు ఎవరు చూడకపోతే ఏం చేస్తాం? బిడ్డ చూస్తేనే అన్నాం, చూడకపోతే ఏం లేదు. ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా నాకు లేదంటే వాళ్ళకి ఇస్తారమ్మా, మాకెందుకు ఇయ్యారు? మాది ఓటే కదా, ఓటు హక్కున్నప్పుడు మేము కొట్లాడతాం కదా. ఓటు హక్కున్నప్పుడు ఎవరైనా కొట్లాడతారు. ఓటు హక్కు గురించి కొట్లాడతా ఇట ఇదే బస్తీలా మీకు ఏముందని మీకు ఇల్లు లేదు అంటే, మరి మా ఓటు ఇన్నా ఉంది, మేము పుట్టినప్పటి నుంచి ఇన్నా ఉంది కాబట్టి మేము ఇక్కడనే వేస్తున్నాం కాబట్టి కొట్లాడతా. నేను ఎప్పుడైనా కొట్లాడతా, ఓటు వేస్తా. నా ఓటు లేదంటే కోపం వస్తుంది. మేము రావాలేం కదా, సచ్చినోంది తీసేయాలి, బతికినోంది రాయాలి. అట్లెట్లుంటాయి ఓట్లు? మరి ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు ఉండాల్సి. ఓటు లేదు, రాలేము పేరు మీద. ఎందుకు రాదు? ప్రతి ఒక్కటి వస్తుంది. మా ఆయన వచ్చినట్టు నాకు రాదంట, అట్లెట్లా రాదు? మన తిట్టినా నేను తిడతా, నాది ఓటు లేదంటే తిడతా. ఓటు హక్కు ఉంది కాబట్టి నేను మాట్లాడతా, ఎవడు వచ్చినా మాట్లాడతా. ఏ లీడర్ రాని ఎమ్మెల్యే ముందర ఇదే మాట మాట్లాడతాం. చాలా మాకైతే అట్లుంది. ఎమ్మెల్యే బస్తీకి వస్తే మేము మాట్లాడాలి, మమ్మల్ని ముందుకు ఇడిస్తే ఆడోళ్ళని ఇదే మాట్లాడతాను ఉంది. ఏమంటే ఇస్తాడు, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం, మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తాం. రేకులు ఇళ్ళకి ఒక్కడికిట చేయలేదు. రేకులు ఇళ్ళకి పైసలు ఇప్పించి రేకులు ఇండ్లు కట్టిస్తాం అన్నాడు. లేదు, ఉన్నానికి ఇస్తాడు. ఉన్నానికి ఇండ్లు మీద ఇండ్లు ఇస్తాడు, లేనోనికి ఇయ్యడు. ఇదే కిరాయిలు కట్టుకోవాలి.
గింత రూమ్ కు 4,000 5,000 కడుతున్నాం. మేము చేసి కష్టము మా దారంతా కష్టం చేసుకొని ఇళ్ళ కిరాయిలో కడుతున్నాం. మరి లేనోనికి ఇయ్యాలి కదా, ఉన్నాని చూడాలి కదా. మరి కరెంట్ వాటి గురించి మరి తగ్గిస్తాను కదా, తగ్గిస్తుందా మరి? కరెంట్ అయితే తగ్గించిండు. కరెంట్ అది నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు, ఆ రెండు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అనాలి, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు ప్రాబ్లం లేదమ్మా. ఇప్పుడు చెప్పలేం, రాంగ అయితే జీవితాలకు ఎట్లా చేస్తారో తెలియదు. ఉన్న వాస్తవంగా చెప్తున్నాం. ఆడు మనిషి అయితే జీవితంలో నిజంగా ఈ ఆడోళ్ళు కొట్లాడి ఆడోళ్ళు మమ్మల్ని తిట్టిరని రేపు రాని ఎల్లుండి రాని మమ్మల్ని పిలిపించిన మేము ముందు మాట్లాడతాం. నిమ్మరసం విండి మేము లేపినామని ఏం లాభం? డ్యూటీ చేసా నేను, మాకు పైసలు ఎక్కువ చేపిస్తా పర్మనెంట్ చేపిస్తా అన్నాడు. ఏది లేదాడ. ఉల్లిగడ్డ లేవది, మల్లగడ్డ పోదు, వేస్ట్ మాటకే ఉంటారు బిడ్డ, కడుపుకు పెట్టరు. నువ్వేమన్నా సరే మాటకు ఉండరు కానీ కడుపుకు పెట్టడం లేదు, వేస్ట్. ఎవరు చూస్తలేదా? ఉన్నా చెప్తారు మీది మాటలకు. ఆయన వచ్చినప్పుడు సార్ వచ్చిండు, జర రండి అమ్మ చెప్పండి సార్ మీకు ఇది చేస్తా అంటారు కానీ చేయడు. ఆ సార్ చేయడు, ఏ సార్ చేయడు, ఏ సారు చేయడు. ఏ సార్ వచ్చినా వేస్ట్. కార్పొరేట్ ఎలక్షన్స్ వేసినాను కదా, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వేస్తారు. మొన్న గిట్ట ఓటు వేయమంటే వేసినాం, కార్పెంటర్ గిట్ట వేసినాం. ఆయన ఏడు చేస్తాడు, ఏం బయటకు వస్తలేదు కదా మరి జనాలు. ఇప్పుడు ఏమన్నా మేము తిట్టినాం అనుకో, సార్ కూడా చెప్పుకుంటాడు, చెప్పుకున్నా బాధ లేదు నష్టం లేదు. మేము తిడుతున్నాం అంటే ఆయనకి గిట్ట అర్థం కావాలి. ఇప్పుడు టీవీలో చూస్తాడు, ఆయన టీవీలో చూస్తే మా కడుపులో మండుతుంది కాబట్టి మేము తిడుతున్నాం. ఆయన కదా, ఆయన తాత వచ్చినా ఇదే మాట్లాడుతాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే వచ్చిందంటే ఏం చేసినామంటే ఫలానా మనిషికి నువ్వు లేదు కాబట్టి చేస్తే మేము గిట్ట సంతోషపడతాం. జీతాంతం నీకు గిట్ట రుణవాడి ఉన్నాం మేము, ఆయన మాకు చేసినాను. కేసీఆర్ ఇప్పుడు సగం మందికి ఇచ్చిండు ఇల్లు, నువ్వు గిట్ట అట్లా ఇయ్యు. పైసలు 10,000 కట్టు, 20,000 కట్టండి. మనం చెప్పేదిగా చేసేది. ఏం చేస్తాడో వాని ఇష్టం. ఏపించుకుండు కరెక్టే, ఒక సంవత్సరం అయినాక చేస్తాడేమో. మనం ఎట్లా అంటే అచానక్ రాగానే రామ్మ అంటే వస్తుందా? టైం బట్టి వస్తుంది ఏదే గాని. మన మురుకంగానే బియ్యం వస్తాయా? కష్టపడి పోతే తెచ్చుకుంటేనే వస్తాయి. ఏదైనా అంతే కాదంటలేను, కానీ చెయ్యాలి. మేము చేస్తాం అన్నాడు, ఒక పని చేయలేడు. ఇప్పటివరకు మాకు ఏది లేదు. నాకైతే ఇట్లాంగ్లు పెంచినే లేదు ఇంతవరకు. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు, ఏది చెయ్యరు. వేస్ట్. మేము ఎలక్షన్లలో ఏంటంటే ఓట్లు లేదు అనుకుంటా వేస్తున్నాం. జిల్దచ్చిలో ఒక పింఛన్ లేదు, ఏం లేదు, ఏ పింఛన్ లేదు. భర్త లేని పింఛన్ లేదు, భర్త ఉన్నా పింఛన్ లేదు. వేస్ట్ పింఛన్ అన్ని చెప్తున్నా కదా, పింఛనే లేదు. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ముసలోళ్ళే ఉండే, ఒక్కరికే ఇచ్చిరు పింఛను. ఇద్దరికి ఇవ్వలేరు, ఒక్కరికే ఇచ్చిరు. ఆ పింఛన్ గిట్ట మధ్యలో మొన్న మా నాన్న పోయిన నుంచి అయితే మాకు తెలియదు గిట్ట. ఆయన ఎప్పుడు తెచ్చాడో ఎప్పుడు తెలియడో కూడా తెలియదు. మేము చేసినాం 4 సంవత్సరాలు, 4 సార్లు వేసినాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నుంచి ఎన్ని సార్లు పెట్టిరో అన్ని సార్లు వేసిన. నేనైతే నా ఫోటోలతో సహా పెట్టిన. 80 రూపాయలు కట్టాలంటే 80 రూపాయలు గిట్ట కట్టినాం. 80 రూపాయలు లెక్క కాదు, మా పిల్లలు తిని ఇది చేసుకున్నంత అనుకుంటాం మేము. కానీ పెద్దోడికేమో 80 రూపాయలు గిట్ట తవకనే, మాకు వాళ్ళకన్నా తవక. ఎందుకంటే మేము కష్టజీవులం కాబట్టి మేము ఎట్లయినా సంపాదిస్తామని మాకు ఉంటది. ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నాము మేమైతే. మా నార్మల్ గా ఏది లేదు మాకు. మేము ఇళ్ళలో పని చేసుకొని చేసేటోళ్ళ గిట్ట మాకు వారానికి ఒక సెలవు ఇవ్వమని ఇవ్వలేరు. ఎందుకంటే మేము తీసుకున్నామని మీరు సెలవు తీసుకోవాలని రూల్ అని మాట్లాడతారు. అట్లాంటి గిట్ట మాకు పెట్టలేరు. ఏం చేస్తారు? ఏమి చేయలేరు. వేస్ట్. ఏదంటే ఓటు మేము గవర్నమెంట్ కని కాదు, మాది 10 మందిలో ఉండాలన్నట్టు మేము ఓటు వేసి వాళ్ళని గెలిపియడమే. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాడికే పగ ఉంటది, అది గిట్ట ఉంటది. కానీ మనం వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలంతా మనకే వేసిరు, మనం డబ్బులు వంచనే వేసిరు అన్న వాళ్ళ దృష్టిలో ఉంటది. డబ్బుల గురించి కాదు, డబ్బులు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి. మాట ఎప్పుడు ఉంటది, జీవితాంతం ఉంటది మాట మట్టుకు. అవునా కదా? ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వీళ్ళ మాట ఉన్నారంటారా? మరి వేస్ట్. ఎవ్వరు రాలేరు ఇప్పటివరకు. ఎలక్షన్లు 8 నెలలు అయింది కదా, మొన్న ఓట్లు పోయి 8 నెలలు 7 నెలలు అయింది. మరి ఇప్పటివరకు వచ్చి ఎట్లున్నాయమ్మా ఏం కథ? మీకు చీరలు ఇస్తాం అన్నాడు, ఎవడు ఇచ్చిండు? ఇంటికి ఒక చీర అంటావు. మరి ఇంట్లోకి మా ఎన్ని ఓట్లు వస్తాయి? నువ్వే చెప్పు ఒక ప్రాబ్లంకు. ఆ చీరల గురించి గిట్ట గొడవ అయింది ఇదే బస్సులా, ఇదే. మరి హేమావతి నార్కి చీరలు ఇవ్వకుంటున్నాడా? హేమావతి నార్ గిట్ట చీరలు ఇచ్చిండు కదా. మనిషి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని చీరలు ఇస్తాడు కదా. మరి ఎందుకు ఇయ్యాడు మాకు? మా ఓట్లు ఉన్నాయి కదా, మావే ఇంట్లో 7 ఓట్లు వస్తాయి, 7-8 ఓట్లు వస్తాయి. మరి 7-8 మంది చీరలు ఇచ్చేసాలి. ఎవడు చీర వానికి ఇచ్చేయాలి. బీదవాళ్ళు కదా, మనం ఇస్తే బతుకుతున్నారు కదా అన్నట్టు పనిచేసేయాలి. అది మనిషి గొప్పతనం కాదు. కేసీఆర్ కొద్దిగా మనుషులకు జనాలకు మంచి చేసిండు. మేము తిరిగినాం వాళ్ళ పార్టీలో కదా, కొంచెం చేసిండు. కొంచెం వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. మేము కేసీఆర్నైనా తిడతాము, ఎందుకంటే ఆయన ఏం గొప్ప కాదు. మనం ఓటేసినా వాడి గిట్ట గెలిచిండు, వీడి గిట్ట ఓటేసినా గెలిచిండు.
మరి బస్తీలో బాగోగులు ఎవరు చూసుకుంటున్నారు? లీడర్లు ఈ బస్సు లీడర్ ఎంత మంది ఉంటారో తెలియదమ్మా. 3 నెలలకు ఒకసారి లీడర్ మారుతూనే ఉంటాడు. 3 ఏళ్ళకి ఒక లీడర్ ఉంటాడు. ఈ బస్సులో ఏ లీడర్ అని చెప్పాలి. 3 ఏళ్ళు 2 ఏళ్ళేమ్మా 2 ఏళ్ళేనంటే కార్పొరేటర్ ఎవరు వేయడం కదా తెలుసా ఏమన్నా? తెలిసినా చెప్పలేం. ఎందుకంటే మా మీద అట్లా చెప్పిరు దుష్టశక్తులు మా మీద నా మీద అయితే మరి. ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడేస్తా. ఈ బస్సుకి నేనైతే బాగా శత్రువును. నేను ఉన్నది గట్టిగా మాట్లాడితే నా మీద ఇంతమంది అయినా వచ్చారు. 50 మంది మగవాళ్ళు వచ్చారు ఒక ఆడపిల్ల మీదకి. వేస్ట్ క్యాండిడేట్ బస్సు ఈ బస్సు మా శాసన అమలు బస్సే. హిమవతి నగర్ అంటేనే వేస్ట్ బస్ అని చెప్తాను నేనైతే.